హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం కైనమాటిక్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నామా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రాఫ్స్. ఎవరెవరికి మధ్యలో గ్రాఫ్స్, పొజిషన్కి టైంకి మధ్యలో గ్రాఫ్, వెలాసిటీ టైంకి మధ్యలో గ్రాఫ్, యాక్సలరేషన్కి టైంకి మధ్యలో గ్రాఫ్. దీని గురించి మనం ఆల్రెడీ యాక్సలరేషన్ గురించి, వెలాసిటీ గురించి, పొజిషన్ గురించి, అదే డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రాఫ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అంత డెప్త్లో మాట్లాడుకోలేదు. ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అమ్మ గ్రాఫ్స్ గురించి. ఓకే అమ్మ, ఎవరెవరికి మధ్యలో గ్రాఫ్స్? పొజిషన్ అండ్ టైం గ్రాఫ్స్. పొజిషన్ ఈ టైంకి మధ్యలో గ్రాఫ్, ఇంకా వెలాసిటీ టైం, ఇంకా యాక్సలరేషన్ టైం. యాక్సలరేషన్ టైం. సో ఈ గ్రాఫ్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే అమ్మా, సరే ఈ గ్రాఫ్స్ గురించి మనం ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడే ప్యారలల్గా చెప్పేస్తామా. ఫస్ట్ పొజిషన్ టైం గ్రాఫ్ గురించి బేసిక్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ పొజిషన్ టైం గ్రాఫ్ డ్రా చేస్తాను. ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్, ఇక్కడ యాక్సలరేషన్ టైం. యాక్సలరేషన్ టైం గ్రాఫ్. ఓకే అమ్మా, రైట్, డిస్కస్ చేద్దాం అప్పుడు మళ్ళగా. సో ఫస్ట్ పొజిషన్ టైం గ్రాఫ్ తీసుకుందాం. పొజిషన్ టైం గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకుంటామమ్మా. ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకోవాలి, వై యాక్సిస్లో పొజిషన్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్లో టైం, వై యాక్సిస్లో పొజిషన్ తీసుకోవాలి. ఓకే, ఏదో పర్టికులర్ గ్రాఫ్ ఈ విధంగా అనుకుందాం. ఈ విధంగా ఒక పర్టికులర్ గ్రాఫ్ ఉంది. మరి పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి మనకి ఏం తెలుస్తుంది? మనకి పొజిషన్ తెలుసు, టైం తెలుసు. పొజిషన్ తెలుసు, టైం తెలుసు. మనం ఏం కనుక్కోవచ్చు? వెలాసిటీ కనుక్కోవచ్చు, అంతే కదమ్మా. పొజిషన్, టైం తెలుసు, మనం ఏం కనుక్కోవచ్చు? వెలాసిటీ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఇదేమిస్తుందమ్మా? యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. ఇంకా డిఎక్స్ బై డిటి ఇదేమిస్తుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. అంతే కదమ్మా. మనకు తెలుసు పొజిషన్, టైము రెండు తెలుసు మనకి. పొజిషన్, టైం మనకు తెలిస్తే కనుక వెలాసిటీ ఎలా కనుక్కోవచ్చు? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. డిఎక్స్ బై డిటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ లో టైం తీసుకోవాలి, వై యాక్సిస్ లో వెలాసిటీ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ లో టైం, వై యాక్సిస్ లో వెలాసిటీ. ఓకే అమ్మా, ఎక్స్ యాక్సిస్ లో టైం, వై యాక్సిస్ లో వెలాసిటీ తీసుకుంటాం. గ్రాఫ్ ఏదో ఉంది, ఎలా ఉంది గ్రాఫ్ అనుకుంటాం. ఈ రకంగా ఏదో గ్రాఫ్ ఉంది. ఓకే, సో మనకి వెలాసిటీ తెలుసు, టైం తెలుసు. దాని నుంచి మనం ఏమేమి క్యాల్కులేట్ చేయొచ్చు అంటే యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు, అంతే కదమ్మా. యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు. ఏమేమి యాక్సలరేషన్స్ క్యాల్కులేట్ చేయొచ్చు మనం? యావరేజ్ యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఓకే అమ్మా, యావరేజ్ యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా? డెల్టా వి బై డెల్టా టీ. ఇవన్నీ ఫార్ములాస్ మీరు చూసారు, యావరేజ్ యాక్సలరేషన్. ఓకే, అలాగే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఎలా వస్తుంది? డివి బై డిటి. ఇది కూడా మీకు తెలుసు. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మనకి ఎలా వస్తుందమ్మా? డివి బై డిటి. అది కూడా మీకు తెలుసు. ఓకే, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ డివి బై డిటి. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్. అంటే ఎక్స్ యాక్సిస్ లో మనం టైం తీసుకోవాలి, వై యాక్సిస్ లో మనం యాక్సలరేషన్ తీసుకోవాలి. తీసి మనం ఏదో గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ఓకే, ఏదో అలాగే గ్రాఫ్ డ్రా చేస్తే మనకు
ఏదో డ్రా చేసాం మన గ్రాఫ్, ఇలా ఏదో డ్రా చేసాం గ్రాఫ్. ఓకే, డ్రా చేస్తే మనం ఆ గ్రాఫ్ నుంచి ఏమేమి తెలుసుకోవచ్చు అది తర్వాత చూద్దాం. మనకి యాక్సలరేషన్ టైం తెలుసు, యాక్సలరేషన్ ఏ తెలుసు, టైం తెలుసు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాం. వెలాసిటీ టైం తెలిస్తే యాక్సలరేషనే కాదు, డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోవచ్చు కదమ్మా. ఎలా ఎలా కనుక్కోవచ్చు డిస్ప్లేస్మెంట్? ఇంటిగ్రల్ విడిటి, అంతే కదా, డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కోవచ్చు అమ్మా? ఇంటిగ్రల్ విడిటి. సో చూడమ్మా, పొజిషన్ టైం తెలిస్తే మనం వెలాసిటీ కనుక్కోవచ్చు, యాక్సలరేషన్ కూడా కనుక్కోవచ్చు. డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సలరేషన్ కూడా వస్తుంది. ఓకే, దీన్ని డబుల్ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ కూడా వస్తుందమ్మా, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఓకే, ఇదేంటిది? వెలాసిటీ టైం. వెలాసిటీ టైం తెలిసి మనం యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. యాక్సలరేషన్ కాకుండా మనం డిస్ప్లేస్మెంట్ కూడా కనుక్కోవచ్చు కదమ్మా. ఇంటిగ్రేషన్ చేస్తే, డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది కదా. సో డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు కదా ఇక్కడ. ఓకే అమ్మా, డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు కదా ఇక్కడ, సింపుల్. నెక్స్ట్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు. మనం ఏం క్యాల్కులేట్ చేయొచ్చు? వెలాసిటీ క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు? ఇంటిగ్రల్ ఏడిటి. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చమ్మా? ఇంటిగ్రల్ ఏడిటి. అంతేకాకుండా ఇంకొక టర్మ్ కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చమ్మా, దాన్నే జర్క్ అంటాం. దాన్ని మనం జర్క్ అంటాం. జర్క్ ఎలా వస్తుందంటే dA/dt. ఓకే, యాక్సలరేషన్ ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, జర్క్ వస్తుంది. సో ఆ జర్క్ అనేది మనకి సిలబస్ లో లేదు. ఓకే, దాని గురించి పెద్దగా మెన్షన్ చేయరు కాబట్టి దాని గురించి నేనేం మాట్లాడలేదమ్మా. ఓన్లీ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నా. ఓన్లీ నేను దేని గురించి మాట్లాడుతున్నా అమ్మా? వెలాసిటీ గురించి మాట్లాడుతున్నా. సో మనం వెలాసిటీ కనుక్కోవచ్చు. ఓకే అమ్మా, మనం ఏం కనుక్కోవచ్చు? వెలాసిటీ కనుక్కోవచ్చు. రైట్, వెరీ గుడ్. అయితే సరే, ఇక్కడ మీరు ఈ ఫార్ములాస్ వేశారు కదా, గ్రాఫ్ నుంచి ఎలా కనుక్కుంటారు చెప్పలేదంటే దీని నుంచే చెప్పొచ్చు అమ్మా. ఓకే, దీని నుంచే చెప్పొచ్చు. మనం ఎలా చెప్పొచ్చు దీని నుంచి? చూడండి ఒకసారి ఎలా చెప్పొచ్చు దీని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యావరేజ్ వెలాసిటీ ఫార్ములా డెల్టా ఎక్స్ డెల్టా టీ అన్నాం. ఇదిగోండి, ఇక్కడెక్కడో ఒక సమ్ టీ అనే పర్టికులర్ టైం దగ్గర, టీ అనే పర్టికులర్ అంటే T1 అనే పర్టికులర్ టైం దగ్గర పొజిషన్ x1 అనుకుందాం. ఇక్కడెక్కడో T2 అనే పర్టికులర్ టైం దగ్గర, T2 అనే పర్టికులర్ టైం దగ్గర పొజిషన్ x2 అనుకుందాం. ఓకే, T1 అనే పర్టికులర్ టైం దగ్గర పొజిషన్ x1, T2 అనే టైం దగ్గర పొజిషన్ x2 అనుకుందాం. ఓకే అమ్మ, మరి ఈ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్ అమ్మ, ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఈ లైన్ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. ఆ యాంగిల్ యొక్క స్లోప్ మనకి డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఇస్తుంది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఆ యాంగిల్ యొక్క స్లోప్. ఇవన్నీ చెప్పుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్, ఈ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్. ఓకే, స్లోప్ మనకి ఏమిస్తుందమ్మా? యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. సో యావరేజ్ వెలాసిటీ ఈ విధంగా కనుక్కుంటాం. మరి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా కనుక్కుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ టీ అనే టైం దగ్గర నాకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కావాలి. నేనేం చేస్తాను? ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తా ఇలాగే. ఓకే అమ్మా, ఒక టాంజెంట్ డ్రా చేస్తా. ఈ టాంజెంట్ యొక్క స్లోప్, ఉంటుంది కదా, ఇది ఒక తీటా అనుకుంటే టాంజెంట్ కూడా స్లోప్ ఉంటుంది కదమ్మా. ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంతైతే ఉంటుందో దాన్నే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. ఆ పర్టికులర్ టాంజెంట్ యొక్క స్లోప్ మనకి ఏమొస్తుందమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఓకే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. నెక్స్ట్, అలాగే వెలాసిటీ టైం గ్రాఫ్ లోకి వెళ్ళాం అనుకోండి, యావరేజ్ యాక్సలరేషన్ ఎలా వస్తుంది? సేమ్ ఇక్కడ చెప్పుకుంటాం అమ్మా. వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనకి ఏమొస్తుంది? యావరేజ్ యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, అంతేకాకుండా డిస్ప్లేస్మెంట్ కూడా వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ యాక్సలరేషన్ కావాలనుకోండి, చూడమ్మా, T1 అనే టైం దగ్గర వెలాసిటీ ఇంత, T1 అనే టైం దగ్గర వెలాసిటీ v1 అనుకుందాం. సమ్ T2 అనే టైం దగ్గర వెలాసిటీ v2 అనుకుందాం.
మనం ఏం చేయాలి, ఒక లైన్ ఇలా డ్రా చేయాలి. ఈ లైన్ యొక్క స్లోప్ అంటే tan θ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ లైన్ యొక్క స్లోపే మనకి యాక్సలరేషన్ ఇస్తుంది. ఏం యాక్సలరేషన్? యావరేజ్ యాక్సలరేషన్ ఈ లైన్ యొక్క స్లోప్. ఇదేంటం ఇది? యావరేజ్ వెలాసిటీ. ఓకే, ఇదేంటిది? దీని స్లోప్ ఏమిస్తుంది? స్లోప్ అమ్మ, దీని స్లోప్ యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. దీని స్లోప్ ఏమిస్తుందమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. దాని స్లోప్ ఏమిస్తుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అలాగే దీని స్లోప్ ఏమిస్తుందమ్మా? ఈ లైన్ యొక్క స్లోప్ ఏమిస్తుంది? యావరేజ్ యాక్సలరేషన్ ఇస్తుంది. అలాగే ఏదో పర్టికులర్ టైం టీలో నాకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలి. నేను ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేస్తే దీని యొక్క స్లోప్ నాకు ఏమిస్తుంది? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఓకే, ఆ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్ నాకు ఏమిస్తుందమ్మా? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర, ఆ పర్టికులర్ టైం దగ్గర, ఓకే, ఆ పర్టికులర్ టైం దగ్గర నేను ఏం డ్రా చేయాలి? ఒక స్లోప్ డ్రా చేయాలి. ఈ టైం కరెస్పాండింగ్ గా ఉన్న పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేయాలి. స్లోప్ కాదు, టాంజెంట్ డ్రా చేయాలి. ఆ టాంజెంట్ యొక్క స్లోపే మనకు కావాల్సిన ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఇక్కడ కూడా అంతే కదా, రైట్. మరి డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది చూడమ్మా. డిస్ప్లేస్మెంట్ అంటే ఇంటిగ్రేషన్ వాడాను. ఇంటిగ్రేషన్ అంటే ఏంటమ్మా? దిస్ ఈస్ ద ఏరియా అండర్ దిస్ కర్వ్. ఓకే, ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు అంటున్నా. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ విడిటి. చూడమ్మా, dx/dt అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ xt కర్వ్. dv/dt అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ vt కర్వ్. మరి ఇంటిగ్రల్ విడిT అంటే ఏంటి? ఏరియా అండర్ విటి కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ T1 కి T2 కి మధ్యలో, T1 టైం కి T2 టైం కి మధ్యలో డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి అంటున్నా. T1 నుంచి T2 టైం వెళ్ళింది, ఆ టైం మధ్యలో డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి అంటున్నా. నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఇదిగోండి T1 T2. ఓకే, ఈ ఏరియా ఏదైతే ఉంటుందో, ఈ టోటల్ ఏరియా, ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ టోటల్ ఏరియా ఏదైతే ఉంటుందో దట్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఏ టైం నుంచి ఏ టైం మధ్యలో అమ్మ? T1 టైం నుంచి T2 టైం మధ్యలో. T1 టైం నుంచి T2 టైం మధ్యలో ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందో తెలియాలి అంటే ఆ పర్టికులర్ పాయింట్స్ మధ్యలో, ఆ పర్టికులర్ కర్వ్ కింద, ఓకే, ఆ పర్టికులర్ కర్వ్ కింద ఎంత ఏరియా ఉందో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఏరియా ఉందో అదే క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఈ రకంగా మనం వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ లో జర్క్ కనుక్కోవచ్చు, వెలాసిటీ కనుక్కోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఓన్లీ వెలాసిటీ గురించి చెప్తాను. సో వెలాసిటీ ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, T1 అనే టైంలో యాక్సలరేషన్ A1 అనుకుందాం. అవసరం లేదు, మనకి వెలాసిటీ T1 కి T2 కి T1 T2 ఈ టైం మధ్యలో యావరేజ్ వెలాసిటీ మనకు కావాలి. T1 కి T2 కి మధ్యలో యావరేజ్ వెలాసిటీ నాకు కావాలి. నేను ఏం చేస్తాను? జస్ట్ సింపుల్ గా నేను ఏం చేస్తానమ్మా? ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాను అంతే. దిస్ ఏరియా గివ్స్ వెలాసిటీ బిట్వీన్ T1 అండ్ T2. ఓకే, సో వెలాసిటీ కావాలంటే నేను ఏం చేయాలమ్మా? సింపుల్ గా ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే రెండు టైమ్స్ మధ్యలో మనకి యావరేజ్ వెలాసిటీ అనేది వస్తుంది. ఓకే అమ్మా, సో ఈ రకంగా మనకి గ్రాఫ్స్ ఉపయోగపడతాయి. గ్రాఫ్స్ నుంచి మనం ప్రాబ్లమ్స్, అంటే మన గ్రాఫ్స్ ఇచ్చేసి మనం ఇవి కనుక్కోండి అవి కనుక్కోండి అంటాడు. ఈ రకంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఈ గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయనే చూద్దాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే స్లోప్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ స్లోపే. ఓకే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అన్నా ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అన్నా మనకి ఏంటమ్మా వచ్చేది? స్లోప్. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్, అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంటే ఈ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంటే గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఎలా ఉంటుంది.
ఓకే, సో ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ అన్ని ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి. రైట్, చూడండి అప్పుడు అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ రాసే చూడమ్మా. పార్టికల్ రెస్ట్లో ఉంటే 3 గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీతో అయితే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఈ 3 గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకా పార్టికల్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంటే ఆ 3 గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే అమ్మా, రైట్. సో పార్టికల్ రెస్ట్లో ఉంది, ఏదో ఒక పొజిషన్లో పార్టికల్ రెస్ట్లో ఉంది. పార్టికల్ రెస్ట్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, దాని పొజిషన్ మారదు, అంతే కదా. పార్టికల్ రెస్ట్లో ఉంది అంటే టైంతో పాటు దాని పొజిషన్ మారదు. ఓకే, టైం 0 అయినప్పుడు దాని పొజిషన్ ఇదే x0 అనుకుందాం, పొజిషన్ సమ్ x0 అనుకుందాం. ఓకే అమ్మా, పొజిషన్ ఏమనుకుందాం, సమ్ x0 అనే పొజిషన్ దగ్గర ఉంది అనుకుందాం. సో పార్టికల్ చూడమ్మా, ఏమంటున్నాను ఇక్కడ, పార్టికల్ టైం t=0 అయినప్పుడు అక్కడే ఉంటుంది, x0 ఉంటుంది. సమ్ t=t1 దగ్గర కూడా x0, t=t2 దగ్గర కూడా x0, t=t3 దగ్గర కూడా x0. ఓకే, ఆ పొజిషన్ అనేది టైంతో పాటు కాన్స్టెంట్ గా ఉంటుంది, పార్టికల్ రెస్ట్ లో ఉంది. ఓకే, మీరు ఎంత టైం చూసినా పార్టికల్ పొజిషన్ అదే ఉంటుంది కదా. సో మనకి ఏమొస్తుందమ్మా, ఒక స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ వస్తుంది ఎప్పుడమ్మా, పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు. పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు మనకి ఒక స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ వస్తుంది. పార్టికల్ రెస్ట్ లో ఉంది అంటే వెలాసిటీ ఏంటమ్మా, 0నే కదా. పార్టికల్ రెస్ట్ లో ఉంది అంటే వెలాసిటీ 0నే కదా. సో వెలాసిటీ t=0 దగ్గర 0, t=t1 దగ్గర 0, t=t2 దగ్గర 0, t=t3 దగ్గర కూడా 0నే. సో పార్టికల్ రెస్ట్ లో ఉంది అంటే వెలాసిటీ 0నే ఉంటుంది. కాబట్టి ఇదిగోండి గ్రాఫ్ ఇలాగే ఉంటుంది. అలాగే యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా. ఓకే, వెలాసిటీ 0, v=0. ఎంత టైం చూసినా దాని వెలాసిటీ 0. సో ఎంతసేపు చూసినా మన యాక్సలరేషన్ కూడా ఏముండదు, అంతే కదమ్మా. అయితే కొన్ని సిచ్యువేషన్లో వెలాసిటీ 0 అయినా కానీ యాక్సలరేషన్ ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వెలాసిటీ 0 అయినా యాక్సలరేషన్ 0 కాని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. యాక్సలరేషన్ 0 కాని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఎప్పుడు చెప్పండి, యాక్సలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఓకే అమ్మా, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది, వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది. యాక్సలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయమ్మా. అప్పుడు ఏం జరుగుతుంది, యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఇటే అని చెప్తాను నేను. యాక్సలరేషన్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్లో ఉంది అంటారు, కాన్స్టెంట్గా ఉంది అనుకుందాం. ఓకే, వెలాసిటీ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఏదో ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి, ఓకే, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ రిటర్న్ అవుతుంది కదమ్మా. ఈ పర్టికులర్ పాయింట్లో వెలాసిటీ 0 కానీ యాక్సలరేషన్ మాత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రాఫ్ గీయటం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, అక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉండొచ్చు కదా. వెలాసిటీ 0 అయినా యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంది కదమ్మా. అయితే ఇక్కడ కంటిన్యూస్గా వెలాసిటీ 0 ఉంటుంది. ఇక్కడ కంటిన్యూస్గా వెలాసిటీ 0 ఉంటుంది కాబట్టి మన యాక్సలరేషన్ కూడా 0 అనుకోవచ్చు. అరే ఇది టైం కదమ్మా, ఇది టైం, ఇటు యాక్సలరేషన్. కాబట్టి యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా ఇలా వదిలేయటమే మనం. ఓకే అమ్మ, ఇక్కడ కంటిన్యూస్గా వెలాసిటీ 0 ఉంటుంది, కంటిన్యూస్గా వెలాసిటీ 0 ఉంటుంది. ఓకే, కాబట్టి మనం యాక్సలరేషన్ టైం గ్రాఫ్ కూడా ఏమి డ్రా చేయాల్సిన పని లేదు. నెక్స్ట్, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ అమ్మా. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ 0 అయినంత మాత్రాన యాక్సలరేషన్ 0 అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వెలాసిటీ 0 అయినా యాక్సలరేషన్ 0 కాని సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి, మనం చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఓకే అమ్మా. నెక్స్ట్, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్ అంట. ఓకే అమ్మా, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎవరి గ్రాఫ్, పొజిషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది. ఎవరి గ్రాఫ్ డ్రా చేస్తున్నామమ్మా, పొజిషన్ టైం గ్రాఫ్ డ్రా చేస్తున్నా. ఇనీషియల్గా పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే, ఇక్కడ కండిషన్ కూడా పెడుతున్నా, ఇనీషియల్ పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇనీషియల్ పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నా. ఓకే, ఇనీషియల్ పొజిషన్ 0 అయితే అది సేమ్ గ్రాఫ్ అదే వస్తుందమ్మా, జస్ట్ అది స్టార్ట్ అయ్యే పాయింట్ మారుతుంది అంతే. ఓకేనా,
ఇనిషియల్ పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. ఓకే, రైట్. సో పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటున్నాము. పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలి అంటే పొజిషన్ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉండాలి అంటే, పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి మనం వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ప్రతి ఇన్స్టెంట్ దగ్గర, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి. పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం, బై క్యాలిక్యులేటింగ్ ద స్లోప్, బై క్యాలిక్యులేటింగ్ ద స్లోప్. సో ప్రతి ఇన్స్టెంట్ దగ్గర వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది అంటున్నాం ఇక్కడ. పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా, ప్రతి ఇన్స్టెంట్ దగ్గర ఏ టైం తీసుకున్నా, ఎంత చిన్న టైం తీసుకున్నా, ఏ టైం తీసుకున్నా కానీ కాన్స్టెంట్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది అంటే పొజిషన్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది. పొజిషన్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది. అర్థమవుతుందమ్మా? పొజిషన్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉంది అంటే ఈ విధంగా ఉంటుందమ్మా స్లోప్ గ్రాఫ్. మీరు ఏది తీసుకున్నా ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్ గా ఉండదు. స్ట్రైట్ లైన్ కాకుండా మీరు ఏ షేప్ తీసుకున్నా ఇక్కడ స్లోప్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఇది కాదు, ఇలా ఉందనుకుందాం, గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర స్లోప్ టాంజెంట్ ఇలా డ్రా చేస్తాం, ఇక్కడ ఇలా డ్రా చేస్తాం, ఇక్కడ ఇలా డ్రా చేస్తాం. ఇక్కడ స్లోప్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అక్కడ స్లోప్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం కాన్స్టెంట్ వెలాసిటీ అనం. దీన్ని మనం కాన్స్టెంట్ వెలాసిటీ అనం. దీన్ని మనం కాన్స్టెంట్ వెలాసిటీ అనం. అంతేగా, ఎందుకంటే స్లోప్ ప్రతి పాయింట్ కి స్లోప్ మారిపోతుంది. అలా మారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు స్ట్రైట్ లైన్ ఉండాలి. ఖచ్చితంగా మనకి ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. సరే, ఇలాగే ఎందుకు ఉండాలి? ఇలా ఉండొచ్చు కదా స్ట్రైట్ లైన్, అది కూడా పాయింటే కదమ్మా. ఓకే, స్ట్రైట్ లైన్ అలాగే పైకి ఎందుకు ఉండాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను నేను స్లోప్, ఇలాగే ఎందుకు ఉండాలి? ఇలా ఉండొచ్చు కదా స్లోప్. మీకు డౌట్ రావచ్చు కదా, ఉండొచ్చు అమ్మ. గ్రాఫ్ ఇదైనా అయి ఉండొచ్చు, ఇదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఇది ఎప్పుడమ్మా? ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? గ్రాడ్యువల్ గా డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది, పొజిషన్ పెరుగుతుంది. ఓకే, అంటే బాడీ టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదమ్మా, ఇది మనం తీసుకున్న ఆరిజిన్. బాడీ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకుందాం. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ కదమ్మా. అది కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ కదా. బాడీ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇనీషియల్ గా పొజిషన్ 1 మీటర్, నెక్స్ట్ పొజిషన్ 2 మీటర్స్, నెక్స్ట్ ఏమో పొజిషన్ 3 మీటర్స్. ఇలా గ్రాడ్యువల్ గా పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. గ్రాడ్యువల్ గా పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ బాడీ టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది అనమాట. బాడీ టువర్డ్స్ రైట్ మూవ్ అవుతుంది. బాడీ మూవింగ్ టువర్డ్స్ రైట్. బాడీ రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంటే, టువర్డ్స్ రైట్ కనుక మూవ్ అవుతుంటే గ్రాఫ్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇది ఆరిజిన్. అలా కాకుండా ఇటు మూవ్ అవుతుంది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది అనుకో, ఇలా వస్తుంది కదా గ్రాఫ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంటే గ్రాడ్యువల్ గా పొజిషన్ తగ్గుతుంది, కానీ వెలాసిటీ మాత్రం కాన్స్టెంట్ గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉండాలంటే పొజిషన్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి. పొజిషన్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఇదేంటి టువర్డ్స్ లెఫ్ట్. ఎవరు టువర్డ్స్ లెఫ్ట్ అమ్మా? బాడీ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్. బై కన్వెన్షన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంటే మనం పాజిటివ్ వెలాసిటీ కింద తీసుకుంటామా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంటే నెగిటివ్ వెలాసిటీ కింద తీసుకుంటాం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంటే పాజిటివ్ వెలాసిటీ, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంటే నెగిటివ్ వెలాసిటీ కింద తీసుకుంటాం. అది నెగిటివ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అందుకని చెప్పి ఇక్కడ అంతే కదమ్మా, డిస్ప్లేస్మెంట్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది అంటే వెలాసిటీ ఏమవుతుంది? గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? డిస్ప్లేస్మెంట్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, ఆటోమేటిక్ గా వెలాసిటీ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతున్నట్టు. అంటే యాక్చువల్ గా వెలాసిటీ తగ్గుతున్నట్టు కాదు, బాడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది అంటాం. ఓకే అమ్మా, బాడీ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంటే ఇదిగోండి ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంటే ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. ఓకేనమ్మా, రైట్. మరి వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది సార్? వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? పొజిషన్ కాన్స్టెంట్ గా ఉంటే ఇలా ఉంది కదమ్మా. సో వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉన్నా అలాగే ఉంటుంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే, ఏ టైంలో చూసినా వెలాసిటీ సేమ్ అమ్మా. ఏ టైంలో చూసినా మనకి వెలాసిటీ సేమ్. ఓకేనా?
ఏ టైంలో చూసినా మనకి వెలాసిటీ సేమ్ అమ్మా, కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. రైట్. ఓకే, మరి యాక్సలరేషన్ ఎలా ఉంటుంది సార్? యాక్సలరేషన్ జీరో. ఏ టైంలో చూసినా యాక్సలరేషన్ జీరో అమ్మా, ఏ టైంలో చూసినా యాక్సలరేషన్ జీరో. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీలో చేంజ్ లేదు. వెలాసిటీలో చేంజ్ లేనప్పుడు యాక్సలరేషన్ ఉండదు కదమ్మా. సో యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఓకే అమ్మా, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఓకే అమ్మా, సరే సరే. మరి అయితే మరి బాడీ మూవింగ్ టువర్డ్స్ రైట్ అయితే ఇలా ఉంటుంది, టువర్డ్స్ లెఫ్ట్ అయితే ఇది కూడా నెగిటివ్ వెలాసిటీ. ఫినిష్. టువర్డ్స్ లెఫ్ట్ అయితే నెగిటివ్ వెలాసిటీ. బాడీ కనుక టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, మన గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్ వెలాసిటీ. నెగిటివ్ వెలాసిటీలో కాన్స్టెంట్ గా ఉంటుంది. పాజిటివ్ వెలాసిటీలో కాన్స్టెంట్, ఇది నెగిటివ్ వెలాసిటీలో కాన్స్టెంట్. ఈ రెండు గ్రాఫుల్లో ఏదో ఒకటి కావచ్చు. ఒకటేమో బాడీ మూవింగ్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంటే వెలాసిటీ పాజిటివ్ అనుకుంటే గ్రాఫ్ ఇది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తున్నప్పుడు వెలాసిటీ నెగిటివ్ అనుకుంటే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఈ రెండాటిలో ఏది జరిగినా యాక్సలరేషన్ మాత్రం కాన్స్టెంట్. ఆ రెండాటిలో ఏది జరిగినా యాక్సలరేషన్ మాత్రం కాన్స్టెంట్ కాదు, జీరో. యాక్సలరేషన్ మాత్రం జీరో. ఓకే అమ్మా, సరే. ఇది డ్రా చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి రాసుకోండి, మిగిలిన సిచ్యువేషన్స్ చెప్తాను. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. పార్టికల్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? పొజిషన్ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఏ విధంగా? ఓకే అమ్మా, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటున్నాడు కాబట్టి ఇది టైము, ఇది యాక్సలరేషన్ కదమ్మా. పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటున్నాడు కాబట్టి యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి. ఓకే, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అమ్మా. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటున్నాడు కాబట్టి మనకి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది కూడా డ్రా చేస్తాం. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. మరి పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత పొజిషన్ టైం గ్రాఫ్ వద్దాం. ఫస్ట్ మనం వెలాసిటీ టైం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇనీషియల్ గా బాడీ కొంత వెలాసిటీ ఉందనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే అమ్మా, ఇనీషియల్ గా బాడీ కొంత వెలాసిటీ ఉంది అనుకుందాం. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏంటి మీనింగ్? వెలాసిటీ కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉండాలి. ఓకే అమ్మా, వెలాసిటీ కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉండాలి. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి, అంతే కదమ్మా. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి. వెలాసిటీ కాన్స్టెంట్ అన్నప్పుడు మనకి పొజిషన్ టైం గ్రాఫ్ లో స్లోప్ కాన్స్టెంట్ గా ఉందా లేదా? ఓకే, మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తేనే కదా యాక్సలరేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా? యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటున్నా. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ లో స్లోప్ ఎలా ఉండాలమ్మా? కాన్స్టెంట్ గా ఉండాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఎప్పుడు చూసామమ్మా? ఇన్ డెరివేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాము. ఈ కాన్సెప్ట్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా కూడా. ఒక 2-3 వాల్యూస్ తీసుకొని అక్కడ గ్రాఫ్ డ్రా చేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా కూడా. సేమ్ అదే గ్రాఫ్, సేమ్ అదే గ్రాఫ్. ఇన్ కేస్ బాడీ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి కనుక ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకే, ఇదేంటమ్మా? విత్ ఇనీషియల్ వెలాసిటీ, విత్ ఇనీషియల్ వెలాసిటీ u. ఇనీషియల్ వెలాసిటీ జీరో కాకపోతే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎందుకు వస్తుంది ఇలాగా? ఇలా ఒక స్లోప్ తో స్ట్రైట్ లైన్ ఎందుకు వస్తుందమ్మా? ఎందుకంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ అన్నా కాబట్టి వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి. వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ గా ఉండాలి. అందుకే ఈ విధంగా డ్రా చేశాం. వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ మనకి కాన్స్టెంట్ గా ఉండాలి, అందుకే ఈ విధంగా డ్రా చేశాం. నెక్స్ట్ ఇదేంటిది? ఇనీషియల్ వెలాసిటీ జీరో అయితే, ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు జీరో అయితే ఇలా ఉంటుంది. సరే, మరి పొజిషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందని. డీసెలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ డిక్రీజ్ అవుతుందని. ఓకే, యాక్సలరేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. డీసెలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ పోయింది. ఓకే అమ్మా,
సరే ఈ టాపిక్ కంప్లీట్ చేసేస్తా అమ్మా, ఈ టాపిక్ కంప్లీట్ చేసేస్తా, కరెంట్ పోయింది. ఓకే, సో డీసెలరేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డీసెలరేషన్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సరే ఇక్కడ ఏంటి? వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి. వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే గ్రాడ్యువల్ గా స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలంటే ఇనిషియల్ పొజిషన్ 0 కాదనుకున్నాం. సో స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలంటే ఇదిగోండి అమ్మ, గ్రాఫ్ ఈ విధంగా ఉండాలి. ఓకే అమ్మా, గ్రాఫ్ ఈ విధంగా ఉండాలి. ఇలా కర్వ్ ఉంటేనే స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి అమ్మా, ఇక్కడ స్లోప్ ఈ విధంగా ఉంది, ఇక్కడ స్లోప్ ఈ విధంగా ఉంది, ఇక్కడ స్లోప్ ఈ విధంగా ఉంది. స్లోప్ ఏమవుతుంది? గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా స్లోప్? ఓకే అమ్మా, స్లోప్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో గ్రాఫ్ మనకి ఏముంటుందమ్మా? ఒక కర్వ్ వస్తుంది, ఒక కర్వ్ వస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇలా వస్తుందమ్మా ఒక కర్వ్. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనకి పొజిషన్ టైం గ్రాఫ్ ఉంటుంది. అయితే పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ డీసిలరేషన్, పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ డీసిలరేషన్, కాన్స్టెంట్ డీసిలరేషన్ అంటున్నాడు. ఇదేంటిది? పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ డీసిలరేషన్ అంటున్నాడు. అదేంటది? కాన్స్టెంట్ డీసిలరేషన్ అంటే యాక్సలరేషన్ నెగిటివ్ సైడ్ ఉంటుందమ్మా. ఓకే, సో గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, కనబడుతుందమ్మా కింద? ఓకే, రైట్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, బట్ గ్రాఫ్ నెగిటివ్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే యాక్సలరేషన్ నెగిటివ్ కదా. డీసిలరేషన్ అంటే ఏంటమ్మా? నెగిటివ్ యాక్సలరేషన్ అని. ఓకే, ఈ కేసులో వెలాసిటీ ఏమవుతుందమ్మా? వెలాసిటీ టైం గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఆ కేసులో వెలాసిటీ టైం గ్రాఫ్ ఈ విధంగా కిందకు ఉంటుంది, ఇలా ఉండదు. స్లోప్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వాలి, డిక్రీజింగ్ స్లోప్ ఉండాలి. ఓకే, ఇక్కడేమో స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, ఇక్కడ స్లోప్ డిక్రీజింగ్. ఓకే, యాక్సలరేషన్ ఏమవుతుంది? కాన్స్టెంట్ గానే ఉంది, కానీ నెగిటివ్ సైడ్ ఉంది, అంటే గ్రాడ్యువల్ గా వెలాసిటీ తగ్గుతుంది. ఇక్కడేమో గ్రాడ్యువల్ గా వెలాసిటీ పెరుగుతుంది కాబట్టి ఇలా ఉంది, ఇక్కడ వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది, కిందకు ఉంటుంది. ఓకే అమ్మా, వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి కిందకు ఉంటుంది. ఎస్, ఓకే అమ్మా, పవర్ వచ్చింది, నో ప్రాబ్లం. మన యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూడమ్మా. ఓకే, మరి ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్? ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ వెలాసిటీ ఏమవుతుందమ్మా? గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో ఆ గ్రాఫ్ కూడా వెలాసిటీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వాలి అంటే పొజిషన్ టైం గ్రాఫ్ లో స్లోప్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవ్వాలి. అలా డిక్రీజ్ అవ్వాలి అంటే మనకి గ్రాఫ్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చూడండమ్మా, ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఇది, ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఇది, ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఇది, ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఇది. సో స్లోప్ గ్రాడ్యువల్ గా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. స్లోప్ గ్రాడ్యువల్ గా ఏమవుతుందమ్మా? డిక్రీజ్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ తో లైన్ ఎలా చేస్తుంది అనుకోండి, దీన్ని పాజిటివ్ స్లోప్ అంటాం. ఎక్స్ యాక్సిస్ తో లైన్ ఇలా ఉందనుకోండి, దీన్ని పాజిటివ్ స్లోప్ అంటాం, ఇదేమో నెగిటివ్ స్లోప్ అవుతుంది. ఓకేనమ్మా, ఇది పాజిటివ్ స్లోప్, ఇది నెగిటివ్ స్లోప్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమవుతుందమ్మా? గ్రాడ్యువల్ గా స్లోప్, ఇది 0 స్లోప్ అమ్మా. ప్యారలల్ గా ఉంది అంటే 0 స్లోప్. లైన్ ప్యారలల్ గా ఉంది, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది అంటే 0 స్లోప్. ఇక్కడ గ్రాడ్యువల్ గా స్లోప్ ఇలా 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 ఇంక్రీజ్ అవుతుంది, అందుకని ఇంక్రీజింగ్ వెలాసిటీ అన్నాం. ఇక్కడ స్లోప్ ఏమవుతుందమ్మా? గ్రాడ్యువల్ గా ఇలా 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 డిక్రీజ్ అవుతుంది, కాబట్టి మనం దీన్ని డిక్రీజింగ్ వెలాసిటీ అంటాం. ఓకే, ఇదేంటమ్మా? వెలాసిటీ ఇంక్రీజింగ్, ఎందుకంటే స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వెలాసిటీ డిక్రీజింగ్, వెలాసిటీ డిక్రీజింగ్. ఇదేమో టైమ్, ఇది యాక్సలరేషన్, ఇది వెలాసిటీ, ఇది టైం, ఇది పొజిషన్, ఇదేమో పొజిషన్, ఇది టైం. చూడండి, ఇన్ కేస్ పొజిషన్ ఇనీషియల్ గా పొజిషన్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు గ్రాఫ్ ఇక్కడి నుంచి వస్తుంది, అంతే తేడా. షేప్ ఇదేమో, కాకపోతే గ్రాఫ్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇనీషియల్ పొజిషన్ కనుక 0 అనుకుంటే. ఓకే అమ్మా, ఇనీషియల్ గా బాడీ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది అన్నమాట. ఇదేనంతే, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. అమ్మ, ఇది కేవలం గ్రాఫ్ మాత్రమే, బాడీ వెళ్ళిన పాత్ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బాడీ ట్రావెల్ చేసిన పాత్ ఏమో ఇది అనుకుంటారు. కాదమ్మా, బాడీ ట్రావెల్ చేసిన పాత్ కాదు, బాడీ స్ట్రైట్ లైన్ లోనే వెళ్తుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో బాడీ వెళ్తుంది అంటే స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది అని అర్థం. ఇది కాన్స్టెంట్ యాక్సలరేషన్ కదా, సారీ ఇందాక చెప్పాల్సిన పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను. ఓకే అమ్మ, సరే, ఇది బాడీ ట్రావెల్ చేసిన పాత్ కాదమ్మా. ఇవేంటివి? జస్ట్ గ్రాఫ్స్ మాత్రమే, పొజిషన్ కి టైం కి గ్రాఫ్. ఓకే అమ్మా, పొజిషన్ కి టైం కి గ్రాఫ్ అంతే ఇవి. ఓకే,
సో అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కేవలం పాత్ కాదు. ఓకే, ఇది పాత్ మాత్రం కాదు, కేవలం పాత్ కాదు. ఇది పాత్ మాత్రం కాదమ్మా. ఇదేంటిది? కేవలం గ్రాఫ్ మాత్రమే, పాత్ కాదు. పాత్ ఆఫ్ ది బాడీ కాదమ్మా, కేవలం గ్రాఫ్ మాత్రమే. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. పార్టికల్ మూవింగ్ విత్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనుకోండి. యూనిఫామ్ యాక్సిలరేషన్ వరకు చెప్పుకున్నాం. నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అయితే ఏమవుతుంది? ఆ గ్రాఫ్ ఎలా అయినా ఉండొచ్చు అమ్మా, మనం చెప్పలేం. యాక్సిలరేషన్ కి టైం కి గ్రాఫ్ ఎలా అయినా ఉండొచ్చు. నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది, ఎలా అయినా ఉండొచ్చు. దాని ప్రకారం వీటీ గ్రాఫ్ ఉంటుంది, దాని ప్రకారం ఎక్స్టీ గ్రాఫ్ ఉంటుంది. ఓకే అమ్మా, దాని ప్రకారం వీటీ గ్రాఫ్, దాని ప్రకారం ఎక్స్టీ గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అన్న దాని మీద అవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? సరే, ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్పి ఇప్పుడు చెప్పేశాను. ఓకేనా? రైట్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం గ్రాఫికల్ మెథడ్ ఉపయోగించి గ్రాఫికల్ మెథడ్ అంటే గ్రాఫ్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. గ్రాఫ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలమ్మా. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా పాయింట్స్? ఫస్ట్ థింగ్ ఏంటమ్మా? స్లోప్. ఏదో చెప్పుకున్నాం కదా, ఇది ఏ గ్రాఫ్ అయినా కానివ్వండి, పొజిషన్ గ్రాఫ్ కానివ్వండి, వెలాసిటీ టైం గ్రాఫ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకే, పొజిషన్ టైం గ్రాఫ్ కానివ్వండి, వెలాసిటీ టైం గ్రాఫ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. లైన్ కనుక ఇలా ఉంటే పాజిటివ్ స్లోప్, ఇలా ఉంటే నెగిటివ్ స్లోప్. ఇది పాజిటివ్ స్లోప్, ఇది నెగిటివ్ స్లోప్. ఓకే అమ్మా, అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్లోప్ ఏమిస్తుందమ్మా మనకి? స్లోప్ ఏమిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే స్లోప్ మనకి యాక్సిలరేషన్ ఇస్తుంది. ఓకే, పొజిషన్ టైం గ్రాఫ్ అయితే స్లోప్ మనకి వెలాసిటీ ఇస్తుంది. ఓకే, ఇవన్నీ తెలుసు కదా మీకు? రైట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకున్నాం. గ్రాఫ్ ఈ విధంగా ఏదో ఉంది, ఇలా 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 ఉంది అనుకుందాం. గ్రాఫ్ ఏదో ఈ విధంగా గ్రాఫ్ ఉంది. ఓకే, నాకు డిస్ప్లేస్మెంట్ కావాలి అన్న, టోటల్ డిస్ప్లేస్మెంట్. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 నుంచి t వరకు మా టోటల్ డిస్ప్లేస్మెంట్ కావాలి అనుకున్నా. నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి నేను డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? గ్రాఫ్ కింద ఎంత ఏరియా ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. నాకు టోటల్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నావు, పర్టికులర్ టైం అడగట్లా. సో నేను ఈ టోటల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది చూద్దాం, ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు చూద్దామా. నేను ఈ టోటల్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇది పాజిటివ్ ఏరియా అవుతుంది, ఇది నెగటివ్ ఏరియా అవుతుంది. ఓకే, ఇది పాజిటివ్ ఏరియా అవుతుంది, ఇది నెగిటివ్ ఏరియా అవుతుంది. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి పాజిటివ్ ఏరియా అవుతుంది, ఒకటి నెగిటివ్ ఏరియా అవుతుంది. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే అమ్మా, ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అమ్మా. వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఏరియా డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది, స్లోప్ యాక్సిలరేషన్ ఇస్తుంది. అలాగే యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ లో ఏరియా వెలాసిటీని ఇస్తుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో స్లోప్ వెలాసిటీని ఇస్తుంది. ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అవే కాకుండా ఇది స్లోప్, ఇలా అంటే పాజిటివ్ స్లోప్, ఇటువంటి నెగిటివ్ స్లోప్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గ్రాఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 1 by 1 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, మా పాయింట్స్ మీరు రాసుకోండి. చూడమ్మా, ఇక్కడ ఒక వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చాడమ్మా. వెలాసిటీ టైం గ్రాఫ్ ఫర్ లీనియర్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. మోషన్ ఎటువంటి మోషన్ అంటున్నాడమ్మా? లీనియర్ మోషన్, స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. లీనియర్ మోషన్ అమ్మా, స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో మనలో ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ది ఇంటర్వెల్ బిట్వీన్ 5 seconds and 4 seconds. ఇది లీనియర్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ లో ట్రావెల్ చేస్తుంది. మనల్ని ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు? 5 seconds నుంచి 40 seconds మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయమన్నాడు. ఓకే, 5 seconds నుంచి 40 seconds మధ్యలో, 0 నుంచి అడగలే. 5 seconds నుంచి 40 seconds మధ్యలో డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ రెండు క్యాల్కులేట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ క్యాల్కులేట్ చేద్దాం, తర్వాత డిస్టెన్స్ కొద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ క్యాల్కులేట్ చేద్దాము, తర్వాత డిస్టెన్స్ కొద్దాం. చూడండి, 5 seconds నుంచి అంటే ఈ పార్ట్ నుంచి 40 seconds అంటే ఇది ఈ పార్ట్. ఈ టోటల్ ఏరియా మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే అమ్మ, ఈ టోటల్ ఏరియా మనం క్యాల్కులేట్ చేయాలి. అది మన దగ్గర ఉన్న టాస్క్. ఓకే, ఈ టోటల్ ఏరియాని నేను ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తానో చూడండి. ఇదిగోండమ్మా, ఇది ఒక పార్ట్. ఓకే, ఆ పార్ట్ నేను A1 అంట. ఈ పార్ట్ నేను ఏమంటున్నామ్మా? A1. నెక్స్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది చూడండి అమ్మా.
ఓకే, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. దీన్ని ఒక పార్ట్ ఎలాగా ఇంటూలతో డినోట్ చేయనా? ఇంటూలతో డినోట్ చేస్తున్నామా ఈ పార్ట్ని? అదొక రెక్టాంగిల్. ఓకే, ఈ రెక్టాంగిల్ పార్ట్ దాన్ని నేను A2 అనుకుంటా. ఏరియా 1, ఏరియా 2. ఓకే, ఏరియాస్ ఇవన్నీ ఏరియాస్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఉంది చూడండి. ఈ ట్రయాంగిల్ నేను స్ట్రైట్ లైన్స్ తో డినోట్ చేస్తాను. దాన్ని మనం A3 అన్నాం. ఓకే, ఇక్కడ చిన్న అంటే దాన్ని మనం అలా డివైడ్ చేసుకోవాలమ్మా, ఎందుకంటే మనం ఏరియా క్యాల్కులేట్ చేయాలి. మనం టోటల్ ఏరియాని రెక్టాంగిల్స్ లోను ట్రయాంగిల్స్ లోను డివైడ్ చేసుకున్నాం అనుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, రెక్టాంగిల్స్ లోను ట్రయాంగిల్స్ లోను మనం డివైడ్ చేసుకుంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఈ చిన్ని ముక్క ఉంది, ఇక్కడ ఒక చిన్న ముక్క ఉంది కదా, దీన్ని మనం ప్లస్లతో డినోట్ చేద్దామా? ఈ ఏరియా ప్లస్లతో డినోట్ చేద్దాము. దాన్ని నేను A4 అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ షేడింగ్ ఇస్తున్నాము. ఈ ముక్క అవసరం లేదు మనకి, ఇది నాట్ నీడెడ్, నో నీడ్ అని నో అని రాస్తున్నాను. నో నీడ్, ఎందుకంటే మనకు 5 సెకండ్స్ తర్వాత కావాలి, 40 సెకండ్స్ వరకు కావాలి. నెక్స్ట్ దీన్ని మైనస్లతో డినోట్ చేద్దాం. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, అది మైనస్లతో డినోట్ చేద్దాం. ఇంకా మనకి ఇంకో రెక్టాంగిల్ కూడా మిగిలింది. ఆ రెక్టాంగిల్ ని ఏదో ఒకటి ఇలా డినోట్ చేద్దాం. ఓకే అమ్మ, సో డిఫరెంట్ షేడింగ్స్ ఇచ్చాము. నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం డిఫరెంట్ షేడింగ్స్ ఇచ్చా. దీన్ని A5 అంట, దీన్ని A6 అంట. A5 ఒకటి, A6 ఒకటి. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను డిఫరెంట్ షేడింగ్స్ ఇచ్చా అంతే అమ్మ. ఓకేనా, డిఫరెంట్ షేడింగ్స్ ఇచ్చా. ఓకే, ఫస్ట్ నేను A1 కనుక్కుంటున్నా. A1 అంటే ఇదేంటమ్మా? ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే అమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంతమ్మా? బేస్ అంటే ఇది. ఈ లెంగ్త్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ లెంగ్త్ ఇదిగోండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఈ బేస్ ఇదే కదా. ఓకే అమ్మా, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ కి బేస్ ఇదే కదమ్మా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 20 ఉంది. 20 - 5 ఎంత? 15. హైట్ ఏంటి? ఈ హైట్ ఎంత? 4 - 2. సరే, ఇలా కూడా 20. ఈ బేస్ కావాలమ్మా. ఈ బేస్, ఈ పాయింట్ ఏంటి? 20 - 5. 20 - 5 ఇంటూ హైట్ ఎంత? 4 - 2 అంతే కదా, ఇదే కదా హైట్. సో 4 - 2. 4 - 2 అనేది హైట్. ఓకే అమ్మా, ఏమవుతుంది చెప్పండి? హాఫ్ ఇంటూ 20 - 5 15 ఇంటూ 4 - 2 2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈస్ 15. ఓకే అమ్మా, దట్ ఈస్ 15. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామో? డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో ఏరియా A1 వచ్చేసింది. నెక్స్ట్ ఏరియా A2. ఏరియా A2 అంటే ఈ రెక్టాంగిల్ అమ్మా. ఇక్కడ ఇంటూలు కొట్టా కదా, రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఎంతమ్మా? లెంగ్త్ 20 - 5 ఇంటూ బ్రెడ్త్ ఎంత? ఇది 2 - 0 అంతే కదా. ఇదిగో అమ్మా ఇది. ఓకేనా, ఈ రెక్టాంగిల్ కావాలి మనకి, ఈ రెక్టాంగిల్. ఓకే, ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా. లెంగ్త్ ఇది, బ్రెడ్త్ ఇది. లెంగ్త్ ఏమో ఇది 20 - 5. ఓకే, లెంగ్త్ ఇది, బ్రెడ్త్ ఇది 0 - 2 అదే 2 - 0. ఓకే, 20 - 5 15 ఇంటూ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఏరియా A3 అంటే ఈ ట్రయాంగిల్, ఈ చిన్ని ట్రయాంగిల్ ఏరియా కావాలమ్మా. మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఏంటమ్మా? హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత? 25 - 20. చూడండి, 25 - 20 ఈ లెంగ్త్ కావాలి మనకి. సో 25 - 20 ఇంటూ హైట్ అంతా ఇది 2 - 0. సో హాఫ్ ఇంటూ బేస్ ఏమో 25 - 25 ఇంటూ 2 క్యాన్సిల్ 5 వచ్చింది. 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చిందమ్మా? 5 వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ A4 అంటే ఈ చిన్ని ట్రయాంగిల్. మళ్ళీ ఈ చిన్ని ట్రయాంగిల్ దగ్గర రండి. ప్లస్లు పెట్టా కదా, ఆ చిన్ని ట్రయాంగిల్.
ఓకే, సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే అమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే అంతా మీది ఈ చిన్న ముక్క కావాలి అంటే 30 మైనస్ 25, 30 మైనస్ 25 ఇంటూ ఈ కనపడుతున్నాయి కదమ్మా నెంబర్స్ 30, 25. ఓకే, ఇంటూ హైట్ అంటే ఇది ఎంత 2 మైనస్ 0. మైనస్ ప్లస్ల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే అమ్మా, మైనస్లు ప్లస్ల గురించి తర్వాత ఆలోచిద్దాం. 2 మైనస్ 0. ఓకేనా, లేదంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 2 పెట్టండి, అప్పుడు 2 అవుతుంది, ఏదైనా ఒకటి. ఓకేనా, ఓకే అమ్మా, దాని గురించి వరి అవ్వకండి. 2 మైనస్ 0 అని రాసేయండి, తర్వాత చెప్తాను ఎలా రాయాలని నేను తర్వాత చెప్తాను. సో హాఫ్ ఇంటూ 30 మైనస్ 25 5 ఇంటూ 2, 2 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి 5 వచ్చింది. నెక్స్ట్ A5 అంటే ఇదిగోండి ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా కావాలి. ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏంటమ్మా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. రెక్టాంగిల్ యొక్క ఏరియా లెంగ్త్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ అమ్మా అంటే 40 మైనస్ 30, 40 మైనస్ 30 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇది అంటే 2 మైనస్ 0, 2 మైనస్ 0. 40 మైనస్ 30 10, 2 మైనస్ 0 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 10 ఇంటూ 2 20. నెక్స్ట్ A6 క్యాలిక్యులేట్ చేయాలి. A6 అంటే ఏంటమ్మా, ఇదిగోండి ఈ చిన్ని ట్రయాంగిల్, ఈ చిన్ని ట్రయాంగిల్ యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏరియా కదమ్మా, బేస్ ఇంటూ హైట్ వేస్తున్నా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇదమ్మా, ఇదంటే 40 మైనస్ 30, బేస్ అంటే 40 మైనస్ 30, హాఫ్ ఇంటూ 40 మైనస్ 30 ఇంటూ ఈ హైట్ అంతా 4 మైనస్ 2. ప్లస్లు మైనస్లు పట్టించుకోకండి, 4 మైనస్ 2, ఇది మైనస్ ఇది, 4 మైనస్ 2. ఓకే అమ్మా, 4 మైనస్ 2 2 అవుతుంది. సో ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మనకి ఏం మిగులుతుందమ్మా 40 మైనస్ 30 10. ఓకే, ఏరియా మనకి ఏమొస్తుంది, దట్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి అన్ని మీటర్స్, అన్ని మీటర్స్. ఓకే, ఫస్ట్ నేను డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను, ఇక్కడ రాస్తా డిస్ప్లేస్మెంట్. ఫస్ట్ నేను డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏరియాస్ అన్నిటిని యాడ్ చేయడమే. డిస్ప్లేస్మెంట్ అంటే ఏరియాస్ అన్నిటిని యాడ్ చేయడమే అమ్మా. అయితే దీంట్లో కొన్ని పాజిటివ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ ఏరియాస్, ఇవన్నీ నెగిటివ్ ఏరియాస్. ఇక్కడ 3 పాజిటివ్ ఏరియాస్ ఉన్నాయమ్మా. ఏంటవి, A1 A2 A3. ఈ 3 పాజిటివ్ ఏరియాస్ అమ్మా, అవి A1 A2 A3 అని రాసుకున్నా. సో A1 A2 A3 ఈ 3 పాజిటివ్ ఏరియాస్, A1 A2 A3. ఓకేనా, సో ఆ మూడింటిని యాడ్ చేస్తా, 15 ప్లస్ 30 ప్లస్ 5. మిగతా 3 నెగిటివ్ ఏరియాస్, అంటే మిగిలిన 3 నెగిటివ్ ఏరియాస్, -5 -20 -10. ఓకే అమ్మా, సో -5 ప్లస్ 5 క్యాన్సిల్, -20 -10 -30 అవుతుంది, +30 అవుతుంది. సో ఈ రెండు కూడా క్యాన్సిల్. సో ఫైనల్ గా మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 15 మీటర్స్ ఇస్ ది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అమ్మా, 15 మీటర్స్. అయితే డిస్టెన్స్ ఏమవుతుంది సార్, మరి డిస్టెన్స్ ఏమవుతుంది, వాట్ విల్ బి ద డిస్టెన్స్? చూడమ్మా, డిస్ప్లేస్మెంట్ లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తుంటే పాజిటివ్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తుంటే నెగిటివ్ అనేది డిస్ప్లేస్మెంట్ లో తీసుకుంటాం, కానీ డిస్టెన్స్ లో అన్ని పాజిటివ్. ఓకే చూడమ్మా, ఇలాగ 10 మీటర్స్ వెళ్ళి ఇలా 5 మీటర్స్ వెనక్కి వచ్చాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 5 మీటర్సే అవుతుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందమ్మా, 5 మీటర్సే అవుతుంది. మరి డిస్టెన్స్ అవుతుంది ఎంత అవుతుంది, 10 ప్లస్ 5 15 మీటర్స్ అవుతుంది డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ లో నెగిటివ్ డిస్టెన్స్ అనేది ఉండదమ్మా, అన్ని పాజిటివే. డిస్టెన్స్ లో నెగిటివ్ డిస్టెన్స్ అనేది ఉండదు, అన్ని పాజిటివే. కాబట్టి ఇక్కడ అన్ని ఏరియాస్ ని యాడ్ చేసేయటం అంతే. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే టోటల్ అన్ని ఏరియాస్ ని యాడ్ చేయడం, అది ప్లస్ అవనివ్వండి మైనస్ అవనివ్వండి, ఇవి పాజిటివ్ ఏరియాస్ నెగిటివ్ ఏరియాస్ అన్నా కదా. ఇక్కడ నెగిటివ్ ఏరియాస్ అనే కాన్సెప్టే ఉండదమ్మా డిస్టెన్స్ లో, అన్ని పాజిటివ్ ఏరియాలే. సో అన్నిటిని యాడ్ చేసేయటమే, అంటే 15 ప్లస్ 30 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 20 ప్లస్ 10 ఈక్వల్ టు ఏమవుతుంది, 45 50 55 75 85 అవుతుంది. సో 85 మీటర్స్. ఓకే అమ్మా, 85 మీటర్స్. అమ్మ ఇది ఎప్పుడు కరెక్ట్ అంటే వెన్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈజ్ ఫర్ లీనియర్ మోషన్, స్ట్రైట్ లైన్ మోషన్ కే ఇది కరెక్ట్.
స్ట్రైట్ లైన్ మోషన్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇది కరెక్ట్ కాదు. డిస్ప్లేస్మెంట్ కరెక్ట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇది పక్కా కరెక్ట్ అమ్మా. అది స్ట్రైట్ లైన్ మోషన్ అనేవ్వండి, స్ట్రైట్ లైన్ మోషన్ కానివ్వకపోనివ్వండి, డిస్ప్లేస్మెంట్ అనేది ఓకే కరెక్ట్ అవుతుంది. డిస్టెన్స్ అనేది ఆ స్ట్రైట్ లైన్ మోషన్ అయితే కరెక్ట్ అవుతుంది. వేరే మోషన్ అనుకోండి కరెక్ట్ కాకపోవచ్చు కదా. ఓకే అమ్మా, వేరే మోషన్ అయితే అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, కొంచెం డయాగ్రామ్ జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. ది యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ షోన్ ఇన్ ది ఫిగర్. యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్ ఇచ్చాడు. ఇది టైమ్, ఇది యాక్సలరేషన్. యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, టైం ఏమో సెకండ్స్ లో ఇచ్చాడు అనుకోండి. ఈ విధంగా యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చాడమ్మా. ఇంకేం ఇచ్చాడు? అట్ టైం t ఈక్వల్ టు 0 ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ 8 మీటర్స్ పర్ సెకండ్. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడమ్మా 8 మీటర్స్ పర్ సెకండ్. ఇనీషియల్ వెలాసిటీని VI అంటున్నాను. ఇనీషియల్ వెలాసిటీ 8 మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 10 సెకండ్స్? t ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత? t ఈక్వల్ టు 10 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత అదమ్మ అడిగింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఏరియా. ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి. ఫస్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. ఓకేనా, సో A1 ఈక్వల్ టు ఎంత అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంతే ఇదమ్మా. బేస్ ఇది 0, ఇది 6. సో బేస్ 6 అవుతుంది. 6 మైనస్ 0 6. హైట్ ఎంతమ్మా? ఇది 10. సో 2 3s ఏమవుతుందమ్మా? 30. ఏరియా 1 30 వచ్చింది. నెక్స్ట్ ఏరియా 2. ఏరియా 2 కావాలి. ఏరియా 2 ఏంటి? మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే. ఇది కూడా ట్రయాంగిలే కదా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 10 మైనస్ 6 4. డైరెక్ట్ వేసేస్తున్నాను. బేస్ అంటే ఇది కదా, 10 మైనస్ 6 4. నెక్స్ట్ ఈ వాల్యూ 20/3. ఈ వాల్యూ 20/3. ఇదేమో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ 40/3. దేర్ఫోర్ 40/3. ఈ ఏరియాని పాజిటివ్ అనుకుంటే ఈ ఏరియాని నెగిటివ్ అనుకుంటాం కాబట్టి మైనస్ వేద్దాం. సో ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి మైనస్ వేసాను, అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసామమ్మా? ఏరియా 1 ఏరియా 2 క్యాలిక్యులేట్ చేసామంటే ఏం క్యాలిక్యులేట్ చేసాం? యాక్చువల్గా చేంజ్ ఇన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసామమ్మా. ఓకే, యాక్చువల్గా మనకి ఏమొస్తుందమ్మా దీంట్లో యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుంది అది యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసేది. ఓకేనా, వీఆర్ క్యాలిక్యులేటింగ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీ చేంజ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మ. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని చెప్పుకుంటాను, అది మిస్టేక్ అమ్మ. అది యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో మనం క్యాలిక్యులేట్ చేసేది యావరేజ్ వెలాసిటీ అని చెప్పినట్టున్నాను. ఓకే, అది మిస్టేక్. యాక్చువల్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత వచ్చింది? 30 మైనస్ 40/3. సో ఇదేమవుతుందమ్మా? LCM 3. ఇదేమో 90 మైనస్ 40 విచ్ ఇస్ ఈక్వల్ టు 50/3. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 50/3 మీటర్స్ పర్ సెకండ్. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంతమ్మా? 50/3 మీటర్స్ పర్ సెకండ్. ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనిషియల్ వెలాసిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు 50/3. మనకి ఫైనల్ వెలాసిటీ కావాలి. t ఈక్వల్ టు 10 సెకండ్స్ అడిగాడు. t ఈక్వల్ టు 10 సెకండ్స్ అడిగాడు కాబట్టి ఫైనల్ వెలాసిటీ కావాలి. ఇనిషియల్ వెలాసిటీ వాడు ఇచ్చేసారమ్మా 8 మీటర్స్ పర్ సెకండ్ అని విచ్ ఇస్ ఈక్వల్ టు 50/3. సో VF ఈక్వల్ టు 50/3. ఈ మైనస్ 8 వస్తే +8 అవుతుంది. ఓకే అమ్మా, -8 కనుక రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే +8 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? 3 8s are 24 plus 50 74/3. 74/3 meters per second. So that is the answer అమ్మా. 74/3 meters per second. అది క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేయండి. సమ్ ఎంత వస్తుందమ్మా? 3 2s are 6 కదా, 1 3 3s are 9 13.23 పాయింట్ సంథింగ్ వస్తుందమ్మా. ఓకేనా, రైట్. పాస్ చేసి రాసుకున్నాం. ఇక్కడ అర్థమైంది కదా ఏం చేస్తాం? ఇక్కడ యాక్చువల్గా చేంజ్ ఇన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఏంటది? ఇన్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో ఏరియా మనకి ఏమొస్తుంది? చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్తుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ, అంతేగాని యావరేజ్ వెలాసిటీ కాదు. తప్పు చెప్పేది. ఓకే అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ విత్ ఇనిషియల్ స్పీడ్ v నాట్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. ఇనిషియల్ స్పీడ్ ఇచ్చాడమ్మా v నాట్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇఫ్ ఇట్స్ యాక్సలరేషన్ varies with time as shown in the figure అంటున్నాడు. ఓకే, అంటే మనకి డయాగ్రామ్ ఏమి ఇచ్చాడమ్మా, ఏటీ గ్రాఫ్ ఇచ్చాడు. యాక్సలరేషన్ కి టైం కి గ్రాఫ్ ఇచ్చాడు, ఏటీ గ్రాఫ్. మనల్ని క్వశ్చన్ ఏమి అడిగాడు, ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అట్ t ఈక్వల్ టు 4 సెకండ్స్. ఓకే, t ఈక్వల్ టు 4 సెకండ్స్ తర్వాత మనకి వెలాసిటీ ఎంత అన్నాడు. సింపుల్, ఏం చేయాలి మనం, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఇచ్చాడు కాబట్టి ఈ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. ఇనీషియల్ వెలాసిటీ మనకి 5 అని ఇచ్చాడు. ఓకే అమ్మా, చూడమ్మా, ఇనీషియల్ వెలాసిటీ మనకి ఏమి ఇచ్చాడమ్మా, 5 మీటర్స్ పర్ సెకండ్ అని ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు మనకి. ఓకే, మనకి ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు. మనకు కావాల్సింది ఏంటి, ఫైనల్ వెలాసిటీ. ఓకే, v at 4 సెకండ్స్ అది కావాలి మనకి. v at 4 సెకండ్స్ ఎంత అనేది కావాలి. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు. ఓకే, ఈ చేంజ్ కనుక్కున్నాం అనుకోండి, మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేస్తుంది. ఏరియా కనుక్కుంటే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. సో ఇనీషియల్ వెలాసిటీకి చేంజ్ ఇన్ వెలాసిటీ యాడ్ చేసాం అనుకోండి, ఆ ఇనీషియల్ వెలాసిటీకి చేంజ్ ఇన్ వెలాసిటీ యాడ్ చేసాం అనుకోండి, మనకేమొస్తుందమ్మా, ఫైనల్ వెలాసిటీ అట్ 4 సెకండ్స్ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా, ఫైనల్ వెలాసిటీ అట్ 4 సెకండ్స్ ఏమవుతుందమ్మా, ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ వచ్చేస్తుంది. ఇనీషియల్ వెలాసిటీకి ఆ చేంజ్ ఇన్ వెలాసిటీని యాడ్ చేస్తాం అనుకోండి, అదే మనకు కావాల్సిన ఫైనల్ వెలాసిటీ అట్ 4 సెకండ్స్. అంతే కదమ్మా, అదే మనకు కావాల్సిన ఫైనల్ వెలాసిటీ. అయితే అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వాల్యూ ఎంత అనేది మనకి ఇవ్వలేదమ్మా. ఓకే, ఈ లైన్ ఇక్కడ ఎక్కడ కట్ చేస్తుంది అనేది మనకి ఇవ్వలే. ఇది సగంలో కట్ చేయట్లేదు. ఇది 1 సెకండ్, ఇది 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ అమ్మ. ఇటు టైం t సెకండ్స్ లో ఇచ్చాడు, ఇటు యాక్సలరేషన్ ఏ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో ఇచ్చాడు, ఇటు యాక్సలరేషన్ ఏ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో ఇచ్చాడు, ఇటు టైం t సెకండ్స్ లో ఇచ్చాడు. సో ఇది 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్స్ బాగానే ఉంది, కానీ ఇది ఎంతో ఇవ్వలేదు. సో మనకి చూడమ్మా, ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే, అదొక రెక్టాంగిల్. ఈ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే, ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే, ఈ ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే. అయితే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడమే మనకు కష్టం. ఓకే అమ్మా, ఆ రెండు ట్రయాంగిల్స్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడమే కష్టం. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి పాస్ అయింది అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి బేస్ వాల్యూస్ మనకు తెలియదు, హైట్ తెలుసు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. అయితే ఇక్కడ బేస్ వాల్యూ తెలియదు, హైట్ వాల్యూ తెలుసు. రెండు ట్రయాంగిల్స్ కి హైట్ వాల్యూస్ తెలుసు, బట్ ఈ బేస్ ఎంత అనేది రెండు ట్రయాంగిల్స్ కి మనకు తెలియదు. ఓకే అమ్మా, రెండు ట్రయాంగిల్స్ కి బేస్ ఎంత అనేది మనకి తెలియదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. మరి ఎలా కనుక్కోవాలి? సపోజ్ ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది 1 మైనస్ ఎక్స్ అనుకున్నాం, అంతే కదా. ఇది ఎక్స్ అమ్మా, ఈ చిన్ని లెంగ్త్ ఉంది కదా, ఈ చిన్ని లెంగ్త్ ఎక్స్ అనుకుందాం. ఈ టోటల్ లెంగ్త్ 1, ఇక్కడ 1, ఇది 2 సెకండ్స్ కదా, ఈ టోటల్ లెంగ్త్ 1. కాబట్టి ఈ చిన్ని లెంగ్త్ ఏమవుతుంది, 1 మైనస్ ఎక్స్ అవుతుంది అంతేనా. ఇది ఎక్స్ అయితే 1 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు యాజ్ టీజ్ గా మనం ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఇది A1, A2, A3, A4 యాజ్ టీజ్ గా క్యాలిక్యులేట్ చేసేద్దాం. A1 ఈక్వల్ టు ఎంతమ్మా, A1 అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంతా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఫార్ములా ఏంటమ్మా, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. L ఇంటూ B అని రాస్తారు, మొత్తం రైట్ ఎందుకు. ఓకే అమ్మా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఎంత 1, బ్రెడ్త్ ఏమో 5, సో 5 వచ్చింది. A1 ఎంత వచ్చిందమ్మా, 5 వచ్చింది. A2 ఏంటమ్మా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దేర్ఫోర్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ హైట్ ఎంత అనుకున్నాం, హైట్. వాట్ అబౌట్ హైట్? హైట్ 5 అంతే కదా, ఈ హైట్ కదా, ఇది 0. ఇది ఈ హైట్ ఎంత అవుతుంది, 5 మైనస్ 0 5 అంతేనా. అంటే ఏంటో ఇది ఏమైంది, 5x/2 అయిందా, 5x/2. ఓకే, అలా ఉంచేద్దాం, లేదా 2.5x అని రాయండి, మీ ఇష్టం. సో 5x/2 అని ఉంచేద్దాం నేను. ఓకే,
నెక్స్ట్ A3 కనుక్కుందాం. A3 కూడా మనకు తెలియదు. ఓకే, A3 కూడా ట్రయాంగిలే కాబట్టి హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఎంతమ్మా, బేస్ ఈ లెంగ్త్ ఎంత 1 - x కాబట్టి 1 - x రాస్తున్నా. హైట్ ఎంత, హైట్ ఈ హైట్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5 ఇంటూ 1 - x, ఎందుకంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. దేర్ఫోర్ 5 ఇంటూ 1 - x, 5 ఇంటూ 1 - x అంటే 5 - 5x అలా ఉంచుదాం. 5 - 5x అలా ఉంచుదాం. నెక్స్ట్ A4. నెక్స్ట్ ఏంటమ్మా A4 అంటే ఇదిగోండి లాస్ట్ ట్రయాంగిల్. లాస్ట్ ట్రయాంగిల్ ఫార్ములా మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ అంటే అంటాం ఇది 4 - 2 ఇంటూ హైట్ ఎంత ఇది 10 - 0 10 ప్లస్ 10 - 10 మీరు పట్టించుకోవద్దని చెప్పా కదా. ఓకే, 2 కనుక క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది 10. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమవుతుందమ్మా, చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 మైనస్ A3 మైనస్ A4. చూడమ్మా, ఈ రెండు పాజిటివ్ ఏరియాస్, ఈ రెండు నెగిటివ్ ఏరియాస్. ఈ రెండు పాజిటివ్ ఏరియాస్, ఈ రెండు నెగిటివ్ ఏరియాస్ కాబట్టి A1 ప్లస్ A2 మైనస్ A3 మైనస్ A4 ఈ రెండు నెగిటివ్ ఏరియాస్. అయితే మనకి ఎక్స్ వాల్యూ తెలియదు. ఆ ఎక్స్ వాల్యూ కనుక్కుంటానికి ఒక్కసారి రెండు ట్రయాంగిల్స్ చూడండి అమ్మా. ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ డ్రా చేయను, ఎక్కడ డ్రా చేయను, ఇక్కడ డ్రా చేయను, టింగ్ టింగ్. ఇలా ఉన్నాయి కదమ్మా రెండు ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ యాంగిల్ కామన్, ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్లే. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్లే. సో ఆటోమేటిక్గా ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంతే కదా, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆటోమేటిక్గా అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయమ్మా. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆటోమేటిక్గా ఏమవుతాయి, అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ చూడండి, ఇది x, ఇది 1 - x, ఇదంతా 5, ఇదేమో 10. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం x/1 - x ఈక్వల్ టు 5/10 అని రాయొచ్చా. ఓకే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అమ్మా. ఓకే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి x/1 - x, ఓకే, x/1 - x ఈక్వల్ టు 5/10 అని రాయొచ్చా. 5/10 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి 2x ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, 2x ఈక్వల్ టు 1 - x, 2x ఈక్వల్ టు 1 - x. ఇది వస్తే ప్లస్ x అవుతుంది కాబట్టి 3x ఈక్వల్ టు 1 ఇంప్లైస్ x ఈక్వల్ టు 1/3. x వాల్యూ వచ్చేసిందమ్మా మనకి. ఓకే, మనకేమొచ్చింది x వాల్యూ వచ్చింది. x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. ఇంకా x వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, అయిపోయింది. ఓకే, చూసారు ఇక్కడ ఏం చేసామమ్మా, ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం, కొంచెం పెద్దగా డ్రా చేసాం ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్. ఓకే, ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్. ఎలా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పా, ఈ ట్రయాంగిల్ కి రెండు యాంగిల్స్ ఈక్వల్. ఓకే, జామెట్రీ అప్లై చేయండి. ఇది 90 degrees, ఇది 90 degrees కాబట్టి ఒక ట్రయాంగిల్ లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి. సో నేను అప్లై చేశాను సిమిలారిటీ రూల్. ఏంటమ్మా సిమిలారిటీ రూల్ అంటే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయి అంటే వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. సో x/1 - x షుడ్ బి ఈక్వల్ టు 5/10. అది వేస్తే x ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, x ఈక్వల్ టు ఏమొచ్చింది 1/3. x ఈక్వల్ టు 1/3 వచ్చింది. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను నేను. x బదులు 1/3 పెట్టేస్తాను. ఈ వాల్యూ ఇక్కడ x బదులు 1/3 పెట్టేసాను అనుకోండి, 5/2 ఇంటూ 1/3 వాట్ విల్ హ్యాపెన్ 5/6. సో A2 వాల్యూ 5/6 వచ్చేసింది. ఇదేమవుతుందమ్మా 5 ఇంటూ 1 - 1/3 అంటే 5 ఇంటూ 1 - 1/3 అంటే 3 - 1 2/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10/3. ఓకేనా, 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు 10/3. సో A2 A3 వాల్యూస్ హ్యాపీగా వచ్చేసినాయి. ఆ వాల్యూస్ ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే A1 వాల్యూ ఎంతమ్మా 5 ప్లస్ A2 వాల్యూ ఎంత 5/6 మైనస్ ఇదంతా 10/3. మైనస్ ఎందుకు చేసాము, ఇది నెగిటివ్ ఏరియా.
ఇది నెగిటివ్ ఏరియా కాబట్టి మైనస్ వేసాం. A3 అనేది నెగిటివ్ ఏరియా, సో మైనస్ వేసాం. ఓకే, A4 ఏమో -10. ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 6 అవుతుంది కదా ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం 6 అవుతుంది. ఏమవుతుంది? ఇక్కడ 6 లేదు కదా, సో 6 5 30. ఇక్కడ 6 ఉంది కాబట్టి సింపుల్గా 5 8. ఇక్కడ 3 ఉంది, ఎంత తగ్గింది? 3 2 6, 2 తగ్గింది కాబట్టి -20. ఓకే, ఇక్కడ 6 లేదు, సో -60 అవుతుంది ఇది. రైట్. సో ఏమైందమ్మా చూడండి, ఇప్పుడు మనం డెల్టా వి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? యాక్చువల్గా ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామా? చేంజ్ ఇన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఏమైందమ్మా? ఇది 35 - 80. 35 - 80 అంటే -55 అంతేనా? 35 - 80 -45 అనుకుంటాం, 55. ఓకే, -45. 45 + 35 80 అవుతుంది కదా, రైట్. సో 35 - 80, ఇది 35 + 35 -80, సో -45 అవుతుంది. -45 6, 45/6 అంటే ఎంత వచ్చిందమ్మా? -7.5 m/s. దిస్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి. దట్ ఈస్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి. మనకు కావాల్సింది ఏంటి? 4 seconds తర్వాత వెలాసిటీ ఎంత? ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఓకే, v at 4 seconds కనబడుతుందా? ఇది కింద కలిపిందా? కనబడుతుంది. v at 4 seconds. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ప్లస్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా? 5 m/s ప్లస్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత? 7.5 m/s, అంటే -7.5 m/s. సో వాట్ విల్ బి ద ఆన్సర్? -2.5 m/s. అదేంటి సార్ మైనస్ వచ్చింది ఏంటి? మైనస్ వచ్చింది ఏంటి అంటే, ఒకసారి చూడమ్మా, ఈ గ్రాఫ్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అవసరం లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ కాన్స్టెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెలాసిటీ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాదు, యాక్సలరేషన్ ఈజ్ డిక్రీజింగ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది. యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? బాడీ స్లో అవుతుంది. యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటమ్మా? దాని బాడీ స్లో అవుతుంది. అంటే యాక్సలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. యాక్సలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓకే అమ్మా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే అమ్మా, అర్థమవుతుందా? యాక్సలరేషన్ డిక్రీజ్ అయ్యి ఇక్కడ నెగిటివ్ యాక్సలరేషన్ అయిపోయిందమ్మా. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కానీ నెగిటివ్ యాక్సలరేషన్ లోనే ఉంది. అంటే అక్కడ వెలాసిటీ ఏమైందమ్మా? ఇక్కడ వెలాసిటీ ఏమైంది? డిక్రీజ్ అయ్యింది. వెలాసిటీ డిక్రీజ్ అయింది. అందుకే చేంజ్ ఇన్ వెలాసిటీ మనకి -7.5 m/s వచ్చింది. ఇక్కడ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెలాసిటీ ఇంక్రీజ్ అయిందమ్మా. ఓకే, ఇక్కడ నుంచి వెలాసిటీ డిక్రీజ్ అవుతూ వచ్చింది, అందుకే యాక్సలరేషన్ తగ్గింది. మనకి వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, లేదంటే ఇంక్రీజ్ అవుతుంది. బట్ అక్కడ వెలాసిటీ చాలా ఫాస్ట్ గా డిక్రీజ్ అయింది కాబట్టి యాక్సలరేషన్ కూడా డిక్రీజ్ అయింది. అంటే వెలాసిటీ డిక్రీజ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఇనీషియల్ గా బాడీ పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకే, తర్వాత బాడీ రివర్స్ అయ్యి నెగిటివ్ x డైరెక్షన్ లో వచ్చింది అనుకోవచ్చు కదా. మనం ఏదో ఒక పాయింట్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర బాడీ రివర్స్ అయ్యి నెగిటివ్ x డైరెక్షన్ లో వచ్చింది అనుకోవచ్చు కదమ్మా. అప్పుడు యాక్సలరేషన్ వెలాసిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఓకే అమ్మా, యాక్సలరేషన్ వెలాసిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు బాడీ x యాక్సిస్ లో మూవ్ అవుతున్నప్పుడు, ఇనీషియల్ గా బాడీ x యాక్సిస్ లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకే, బాడీ పార్టికల్ మూవ్స్ అలాంగ్ x యాక్సిస్ అన్నాడు, పాజిటివ్ x యాక్సిస్ లో మూవ్ అవుతుంది అనుకుందాం. ఇనీషియల్ స్పీడ్ 5 m/s. యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉంది ఇనీషియల్ గా, అంటే ఇనీషియల్ గా వెలాసిటీ పెరుగుతూ x యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. తర్వాత ఏమైందమ్మా? వెలాసిటీ తగ్గిపోతుంది. తర్వాత ఏమవుతుంది? వెలాసిటీ తగ్గిపోతుంది, దానివల్ల యాక్సలరేషన్ కూడా తగ్గుతుంది. ఓకే, తగ్గి ఏదో ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి ఉంటుంది. ఓకే అమ్మా, చూడమ్మా, క్వశ్చన్ మిమ్మల్ని ఎలా కూడా అడగచ్చు. బాడీ మనకి ఏదో డేటా ఇస్తాడు, డేటా ఇచ్చి
ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో బాడీ ఎక్కడ దాని పాత్ని రివర్స్ చేసుకుంది అని అడగవచ్చు. ఎక్కడ దాని పాత్ని రివర్స్ చేసుకుందో తెలియాలంటే మనకి వెలాసిటీ ఎక్కడ జీరో అయిందో తెలుసుకోవాలమ్మా. సో వెలాసిటీ ఎక్కడ జీరో అయిందో తెలుసుకుంటే పార్టికల్ ఎక్కడ రివర్స్ అయిందన్న విషయం మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎక్కడో ఒక చోట పార్టికల్ వెలాసిటీ జీరో అయ్యి మళ్ళీ రివర్స్ అయిందమ్మా, డైరెక్షన్ రివర్స్ చేసుకుంది. అందుకనే మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివ్ వచ్చింది. ఓకే, చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివ్ వచ్చిందంటే ఏంటమ్మా, ఇనీషియల్ వెలాసిటీ కన్నా ఫైనల్ వెలాసిటీ తక్కువ ఉంది, అంటే బాడీ స్లో అయింది. ఇనీషియల్గా ఇంక్రీజ్ అయింది, బట్ ఫైనల్గా బాడీ స్లో అయింది. ఇనీషియల్ వెలాసిటీ కన్నా బాగా తక్కువ వెలాసిటీకి వెళ్ళిపోయిందమ్మా. అందుకనే మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివ్ వచ్చింది. బాడీ రివర్స్ అవ్వాల్సిన పనే లేదు. బాడీ ఎక్కడ ఏదో పాయింట్ దగ్గర రివర్స్ అవ్వాల్సిన పనే లేదమ్మా. ఓకే, బాడీ వెలాసిటీ తగ్గుతూ వెళ్ళినా మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ నెగిటివే వస్తుంది కదా. ఇనీషియల్గా 10 మీటర్స్ పర్ సెకండ్ ఉంది, ఫైనల్గా 5 మీటర్స్ పర్ సెకండ్ ఉంది అనుకోండి. 5 - 10 -5 మీటర్స్ పర్ సెకండ్. దాని మీనింగ్ ఏంటి, వెలాసిటీ తగ్గింది అని. దాని మీనింగ్ ఏంటమ్మా, వెలాసిటీ తగ్గుకుంటూ వెళ్ళింది అని. ఇనీషియల్ వెలాసిటీ కన్నా ఫైనల్ వెలాసిటీ తక్కువ ఉంది అని అర్థం. ఓకే అమ్మా, సో ఆ రకంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లం మీకు కన్ఫ్యూజన్ ఏమీ లేదని అనుకుంటున్నాను. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక మళ్ళీ మీరు ఒకసారి వీడియో రివైండ్ చేసి చూసుకోండి. ఓకే, పాజ్ చేసి రాసుకో. ఒకసారి ఈ బోర్డు మీద ఉన్న 3 గ్రాఫ్స్ చూడండి అమ్మా. ఈ పొజిషన్ టైం గ్రాఫ్స్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఊరికే డ్రా చేసాము ఇది. ఓకే, అంటే దీని నుంచి ఒక పాయింట్ చెప్పడానికి డ్రా చేసాం. సపోజ్ పొజిషన్ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం, లేదా ఇలా ఉందనుకుందాం, లేదా వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం, ఇలా. ఓకే అమ్మా, పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఏదైనా తీసుకోండి. పొజిషన్ టైం తీసుకోండి, వెలాసిటీ టైం తీసుకోండి, ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం. ఓకే, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం. ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఇటువంటి గ్రాఫ్స్ దే ఆర్ నాట్ పాసిబుల్. అమ్మా ఎగ్జాక్ట్గా ఈ గ్రాఫ్స్ అని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ టైం గ్రాఫ్ ఈ విధంగా ఉందనుకోండి. పొజిషన్ టైం గ్రాఫ్ నాట్ పాసిబుల్. ఓకే, వెలాసిటీ టైం గ్రాఫ్ నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్ చెప్తాను. ఓకే, సర్క్యులర్ షేప్ డ్రా చేశాను, ఎందుకు నాట్ పాసిబుల్ అనే చెప్తాను. పొజిషన్ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకో, నాట్ పాసిబుల్ అమ్మ. ఎందుకు నాట్ పాసిబుల్? ఒకసారి చూడండి, ఈ గ్రాఫ్ చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రతి టైం దగ్గర అమ్మ ఇక్కడ మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, మనం ప్రతి టైం దగ్గర కనుక మనం ఒక లైన్ డ్రా చేస్తే 2 చోట్ల కట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి టైం దగ్గర 2 చోట్ల కట్ చేస్తుంది. ఓకే, అంటే ఒక పర్టికులర్ టైం దగ్గర 2 పొజిషన్స్ ఉన్నాయి పార్టికల్, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఒక పర్టికులర్ టైంలో ఒక పొజిషన్ ఉంటుంది, కానీ 2 పొజిషన్లు ఎందుకు ఉంటుందమ్మా? ఏమన్నా కృష్ణుడే అన్ని చోట్ల ఉండడానికి లేదు కదా. సో ఒక పొజిషన్ దగ్గర ఒక చోటే ఉంటుంది. అది ఏ సినిమా కాదు కదా 2 చోట్ల ఉండడానికి. ఓకే, సో ఒక పార్టికల్ ఒక పర్టికులర్ టైంలో ఒక పొజిషన్ మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ 2 పొజిషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ కేసులో కూడా ఏదైనా పర్టికులర్ టైం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆ పర్టికులర్ టైంలో 2 పొజిషన్లు ఉంటున్నాయి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. కాబట్టి అటువంటి గ్రాఫ్ పాసిబుల్ లేదు. ఇది అంతే. ఇక్కడ 2 వెలాసిటీస్ ఉంటున్నాయి, బాడీకి 2 వెలాసిటీస్ ఉంటున్నాయి అమ్మ. ఇక్కడ ఒక పర్టికులర్ టైంలో బాడీకి 2 వెలాసిటీస్ ఉంటున్నాయి. ఓకేనా? సో ఇటువంటి గ్రాఫ్స్ పాసిబిలిటీ లేదమ్మా, మరి చూడండి, ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి. మరి ఎందుకు పాసిబుల్ కాదు అంటే ఇది వెలాసిటీ టైం గ్రాఫ్. చూడండి, వెలాసిటీకి ప్యారలల్ గా వెలాసిటీ యాక్సిస్ కి ప్యారలల్ గా నేను ఒక లైన్ డ్రా చేశాను. దీని మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ లైన్ యొక్క స్లోప్ ఏంటి? స్లోప్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా అంతే, స్లోప్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ అంతే, స్లోప్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇది ఈ పర్టికులర్ అంతేనా? స్లోప్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఓకే, స్లోప్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అమ్మా. ఓకే, స్లోప్ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేషన్ ఇన్ఫినిటీ అని. ఈ కేసులో యాక్సలరేషన్ ఇన్ఫినిటీ మీనింగ్లెస్. ఇక్కడ వెలాసిటీ ఇన్ఫినిట్ వెలాసిటీ ఉండదు కదమ్మా, మీనింగ్లెస్. ఇక్కడ అంతే, వెలాసిటీ
ఇన్ఫినిటీ, మీనింగ్లెస్. సో ఇటువంటి మన సిచ్యువేషన్స్లో ఇటువంటి గ్రాఫ్స్ ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు ఇవి పాసిబుల్ అవుతాయా లేదా అనేది మనం ముందు చూసుకోవాలి. ఓకే, పాసిబుల్ కావట్లేదు అనుకోండి, నాట్ పాసిబుల్, కెనాట్ బి సెడ్, ఏమో ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ చూసి మనం టిక్ పెట్టి రావాలన్నమాట. సో గ్రాఫ్స్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి, ఇవి పాసిబుల్ అవుతాయా లేదా అది ముందు మనం చూసుకోవాలి. ఓకేనా, రైట్, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, సరే, నెక్స్ట్ చూడండి, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అంటే ఏంటమ్మా, వెలాసిటీ y యాక్సిస్ లో, డిస్ప్లేస్మెంట్ x యాక్సిస్ లో తీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, ఏదో గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, దాన్ని మనం వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అంటాం. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ తో పాటు వెలాసిటీ ఎలా మారుతుంది, డిస్ప్లేస్మెంట్ తో పాటు వెలాసిటీ ఎలా మారుతుందో మనకు తెలియాలంటే మనకి ఏం కావాలమ్మా, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ డ్రా చేస్తాం. మరి వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ నుంచి ఏమొస్తుంది, సపోజ్ ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, స్లోప్ ఏమవుతుందమ్మా, డివి బై డిఎస్ లేదా డివి బై డిఎక్స్ అనుకోండి, దీన్ని ఎక్స్ అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, స్లోప్ ఏమిస్తుందమ్మా, డివి బై డిఎక్స్. ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ట్యాంజెంట్ డ్రా చేసాం అమ్మా, ట్యాంజెంట్ యొక్క స్లోపే కదా మనకి ఈ గ్రాఫ్ నుంచి వచ్చేది. ఓకే, సో స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, డివి బై డిఎక్స్ కి ఈక్వల్ అవుతుంది. వాట్ ఈస్ డివి బై డిఎక్స్ ఏమో తెలియదు మనకి, అంతే కదమ్మా. డివి బై డిఎక్స్ అంటే ఏంటో తెలియదు. అయితే ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తుంటే యాక్సెలరేషన్ నేను ఫార్ములా తెప్పించా, ఏంటది, v ఇంటూ డివి బై డిఎక్స్. యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటమ్మా, v ఇంటూ డివి బై డిఎక్స్. ఇది యాక్సెలరేషన్ యొక్క ఫార్ములా. దీని నుంచి డివి బై డిఎక్స్ ఏమవుతుందమ్మా, డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి డివి బై డిఎక్స్ ఏమవుతుంది, ఏ బై వి, యాక్సెలరేషన్ బై వెలాసిటీ. కాబట్టి ఈ టాంజెంట్ యొక్క స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, యాక్సెలరేషన్ బై వెలాసిటీ. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ లో స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ విల్ గివ్ ద రేషియో ఆఫ్ యాక్సెలరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ స్పీడ్. ఓకే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. సపోజ్ ఇదే గ్రాఫ్. ఓకే, ఇక్కడ ఇదిగోండి గ్రాఫ్ ఇలా ఉందనుకుందాం, వెలాసిటీ టైం గ్రాఫ్ ఈ విధంగా ఉందనుకుందాం. ఇక్కడ వెలాసిటీ వాల్యూ 20 మీటర్స్ పర్ సెకండ్ అనుకుందాం, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 50 మీటర్స్ అనుకుందాం. ఓకే, నేనేమంటాను, ఫైండ్ యాక్సెలరేషన్ అన్నా, సింపుల్. ఫైండ్ యాక్సెలరేషన్ అట్ x ఈక్వల్ టు 0 అన్నా. మీద నేను ఇచ్చిన క్వశ్చన్, ఫైండ్ యాక్సెలరేషన్ అట్ x ఈక్వల్ టు 0 అన్నా. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ నుంచి యాక్సెలరేషన్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇప్పుడు చెప్తున్నా అమ్మా. ఫైండ్ యాక్సెలరేషన్ అట్ x ఈక్వల్ టు 0 అన్నా. ఓకే, సో x ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ v ఎంతమ్మా, 20 మీటర్స్ పర్ సెకండ్. x ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ v ఎంత, 20 మీటర్స్ పర్ సెకండ్. 20 మీటర్స్ పర్, వెరీ గుడ్, బాగానే ఉంది. ఇంకేం చేయాలి మనం, tan θ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో స్లోప్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిందమ్మా, a బై v కి ఈక్వల్ అవుతుంది. అంటే a ఈక్వల్ టు v ఇంటూ స్లోప్ కదా. స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి, tan θ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా, tan θ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దీని నుంచి tan θ వాల్యూ ఏమవుతుందమ్మా, v ఇంటూ tan θ. tan θ వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 20, సారీ v వాల్యూ కూడా వేయాలి కదా ముందు నేను. v అంటే 20 ఇంటూ ఆపోజిట్ సైడ్ 20, అడ్జసెంట్ సైడ్ 50. సో 20 బై 50. ఓకే, రైట్. ఈ జీరో క్యాన్సిల్ అయింది. సో యాక్సెలరేషన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా, 40 బై, ఇది 2/5 అవుతుంది కదా సింపుల్గా, ఇది 2/5 అవుతుంది కదమ్మా. 5 4s are 20, 4 2s are 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే అమ్మా, 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
8 మీటర్ పర్ సెకండ్. అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ అమ్మా, ఏంటంటే చేంజ్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చేంజ్ ఏంటంటే ఈ స్లోప్ నెగిటివ్ స్లోపా పాజిటివ్ స్లోపా? ఇట్ ఈస్ నెగిటివ్ స్లోప్. నెగిటివ్ స్లోప్ అని ఎందుకన్నా అమ్మా? ఇలా ఉంటే స్లోప్ నెగిటివ్, ఇలా ఉంటే స్లోప్ పాజిటివ్. ఇలా ఉందనుకున్నామ్మా స్లోప్ పాజిటివ్, ఇలా ఉంటే స్లోప్ నెగిటివ్. ప్రీవియస్గా నేను ఇదే వీడియోలో చెప్పాను, కొంచెం ముందు చెప్పాను. ఇది ప్రాబ్లమ్ స్టార్ట్ చేయకముందు చెప్పామ్మా. ఓకే, సో ఈ విధంగా ఉంటే స్లోప్ నెగిటివ్, ఈ విధంగా ఉంటే స్లోప్ పాజిటివ్ అని చెప్పా. సో ఇక్కడ మనకు వచ్చింది నెగిటివ్ స్లోప్. ఓకే అమ్మా, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? నెగిటివ్ స్లోప్. ఓకేనా? ఓకే అమ్మా. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తామా మీకు. ఇక్కడ యాక్సలరేషన్ a ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్ అన్న. ఈ v ఇంటూ డివి బై డిఎక్స్ నేను d బై డిఎక్స్ ఆఫ్ v స్క్వేర్ అని రాయొచ్చా? సారీ, ఇక్కడ 1/2 రావాలనుకుంటా. అంతేనమ్మా? ఒకసారి మళ్ళీ చూడండి. d బై డిఎక్స్ ఆఫ్ v స్క్వేర్ ఏమవుతుంది? మామూలుగా ఏమవుతుంది? 2v ఇంటూ డివి బై డిఎక్స్. అంతేనా? 2v ఇంటూ డివి బై డిఎక్స్. సో v ఇంటూ డివి బై డిఎక్స్ ఏమవుతుంది? 2 ఇటు తీసిరండి. దీని నుంచి v ఇంటూ డివి బై డిఎక్స్ ఏమవుతుందమ్మా? ఈ 2 ఇటు తీసిరండి. ఏమవుతుంది? 1/2 d బై డిఎక్స్ ఆఫ్ v స్క్వేర్, లేదా dv స్క్వేర్ బై డిఎక్స్. సో v ఇంటూ డివి బై డిఎక్స్ ఏమవుతుందమ్మా? హాఫ్ dv స్క్వేర్ బై డిఎక్స్. అవుతుందా? రాసుకోవచ్చు కదమ్మా అలాగా. ఓకే, ఎలా వచ్చిందమ్మా? చెరివేసానా? సరే, సో d బై డిఎక్స్ ఆఫ్ v స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 2v ఇంటూ డివి బై డిఎక్స్. దీని నుంచి 1/2 dv స్క్వేర్ బై డిఎక్స్ అంటే 2 ఇటు తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్. సో v ఇంటూ డివి బై డిఎక్స్ బదులు హాఫ్ dv స్క్వేర్ బై డిఎక్స్ అని రాయొచ్చు. సో యాక్సలరేషన్ ఫార్ములా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, హాఫ్ dv స్క్వేర్ బై డిఎక్స్. ఇది ఎందుకు నేను ఇలా రాశానంటే, సపోజ్ ఇక్కడ మనకు vx గ్రాఫ్ కాకుండా vx స్క్వేర్ s లేదా vx స్క్వేర్ x గ్రాఫ్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఈ గ్రాఫ్ vx గ్రాఫ్ కాదమ్మా, v స్క్వేర్ x గ్రాఫ్ అనుకుందాం. vx గ్రాఫ్ అయితే ఇది, అది రాసేసుకోండి ఫస్ట్. ఓకే అమ్మా, vx గ్రాఫ్ అయితే ఆన్సర్ ఇది, యాక్సలరేషన్ ఈక్వల్ టు ఇది. అలా కాకుండా v స్క్వేర్ x గ్రాఫ్ అనుకోండి, v స్క్వేర్ x గ్రాఫ్ అనుకోండి, అప్పుడు యాక్సలరేషన్ a ఈక్వల్ టు హాఫ్ ఇంటూ dv స్క్వేర్ బై డిఎక్స్ అంటే ఏంటమ్మా? స్లోప్ ఆఫ్ v స్క్వేర్ x గ్రాఫ్. ఈ కేసులో ఏమవుతుంది? హాఫ్ ఇంటూ స్లోప్ అంటే ఏమవుతామా? స్లోప్ అంటే tan θ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 2/5 వచ్చింది కదా ఇందాక, అదే వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ చేశానమ్మా, హాఫ్ ఇంటూ 1/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.2. అంతేనా? 1/5 అంటే 0.2 కదా, 10/5 అంటే 2, 1/5 అంటే 0.2. ఓకే, 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏం పెట్టాలమ్మా? మనం మైనస్ పెట్టాలి. మైనస్ 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇఫ్ ఇట్ ఈస్ v స్క్వేర్ x గ్రాఫ్. మనకి ఇచ్చిన గ్రాఫ్ v స్క్వేర్ x గ్రాఫ్ కనుక అయితే మనకి ఏమొచ్చిందమ్మా? ఆన్సర్ 0.2 మీటర్స్ పర్ సెకండ్. మైనస్ వచ్చింది. మైనస్ ఎందుకు వచ్చింది? సేమ్ ప్రాబ్లం, జస్ట్ ఇక్కడ v స్క్వేర్ అని మార్చాను. మారిస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. సో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ vx గ్రాఫ్ ఇస్తే ఒకలాగా తీసుకోవాలి. vx గ్రాఫ్ ఇస్తే స్లోప్ ఈక్వల్ టు a బై v. vx గ్రాఫ్ ఇస్తే స్లోప్ యాక్సలరేషన్ a ఈక్వల్ టు v ఇంటూ డివి బై డిఎక్స్ అమ్మా. ఓకే, అంటే v ఇంటూ స్లోప్, యాక్సలరేషన్ a ఈక్వల్ టు v ఇంటూ స్లోప్ అని రాసుకోవాలి. అలా కాకుండా v స్క్వేర్ x గ్రాఫ్ ఇచ్చాడు అనుకోండి, యాక్సలరేషన్ a ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డివి స్క్వేర్ బై డిఎక్స్. డివి స్క్వేర్ బై డిఎక్స్ అంటే హాఫ్ ఇంటూ స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్. సో ఆ రకంగా మనకి ఇచ్చిన గ్రాఫ్ బట్టి జాగ్రత్తగా చూసుకొని చేయాలమ్మా, చేయాలి. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. వెలాసిటీ టైము, పొజిషన్ టైం ఇవ్వాలని రూల్ లేదు కదా. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదు అంటానికి లేదు కదమ్మా. ఓకేనా?
సో పాజ్ చేసి రాసుకున్న మా కాన్సెప్ట్తో పాటు ఆ ప్రాబ్లం కూడా రాసుకోండి. ఓకే ఓకే అమ్మ, ఇంకా చాలా విషయాలు చెప్దాం అనుకున్నా గ్రాఫ్లో గ్రాఫ్స్లో కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైందమ్మా. అయితే ఈ గ్రాఫ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం వేరే వీడియోలో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పటికే మేబీ 1 hour 15 minutes ఆర్ 1 hour 13 minutes వీడియో అయిపోయింది. ఇంకా యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ కూడా చెప్దాం అనుకున్నా కానీ వేరే వీడియో ఎప్పుడైనా కదా చేస్తా, వేరే వీడియో కూడా చేస్తాను, ఇప్పుడు చేయను. ఓకే, నెక్స్ట్ మనం మోషన్ అండర్ గ్రావిటీ. ఓకే, స్ట్రైట్ లైన్ మోషన్ అండర్ గ్రావిటీ ఆ టాపిక్ చూద్దామమ్మా. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు ఈ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ సెపరేట్గా డిస్కస్ చేస్తామమ్మా. అలా డిస్కస్ చేసినప్పుడు నేను ఈ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ప్రాబ్లం కూడా ఉండేటట్టు చూస్తాం. ఓకే అమ్మ, సో ఇంతటితో ఈ వీడియో ఆఫ్ చేద్దాం అమ్మ. అయితే ఐఐటి జేఈ నోట్స్కి సంబంధించి మీరు ఏదన్నా మెటీరియల్ కోసం వెతుకుతుంటే నాది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉందమ్మా, ఈ సేమ్ ఛానల్ది. ఓకే, ఆ టెలిగ్రామ్ గ్రూప్ పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. మీరు టెలిగ్రామ్ యాప్ వేసుకొని ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి, దాంట్లో గ్రూప్ దొరుకుతుంది విత్ సేమ్ ఐకాన్. ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ లోగో ఉంది కదమ్మా, అదే లోగో తోటి టెలిగ్రామ్లో కూడా మీకు ఒక గ్రూప్ దొరుకుతుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే కనుక మీకు ఆల్ మెటీరియల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఓకే, బయాలజీ మెటీరియల్ కూడా మీకు అందులో పెట్టడానికి, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ నేను మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మెటీరియల్స్ పెట్టేశాను. సో బయాలజీ మెటీరియల్ కూడా మంచిది దొరికినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.